ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు ఔషధ నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణం మరియు నిబంధనల బలోపేత దినోత్సవం ర్యాలీని అంబేద్కర్ విగ్రహం ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు ఔషధ నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు నిబంధనలు బలోపేత దినోత్సవం యొక్క ర్యాలీని అంబేద్కర్ విగ్రహం ఖమ్మం కాంగ్రెస్ రోడ్ నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ప్రారంభించి స్థానిక పద్మశాలి భవన్ వరకు నిర్వహించారు. అనంతరం పద్మశాలి భవన్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని ఏప్రిల్ 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుపుకోనుచున్న ఆరోగ్య వారంలో ఆరోగ్య అవగాహన ర్యాలీలు సమావేశాలు నిర్వహించి సమాజాన్ని ఆరోగ్య విద్యా ప్రేరణ పెంపొందించామని ఆయన అన్నారు. నేడు మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి, అవగాహన పెంచడానికి, నివారణ చర్యలను బలపరచడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమాజం తమ వంతు కృషి చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అందువల్ల కుటుంబం మరియు సమాజంపై ప్రభావం చూపుతున్నదన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులని, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభినయ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యున్నతికి ఎంతో ఆశలతో ఉన్నత చదువుల కొరకు పట్టణ ప్రాంతాలకు పంపినప్పుడు వారు ఇటువంటి దురలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామన్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సుధేందర్ మాట్లాడుతూ, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ మందులు ఇవ్వరాదని, యాంటీబయాటిక్స్ వాడకం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాడాలని, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహణకు తోడ్పడిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, డ్రగ్ టెస్ట్లో 200 పాజిటివ్ వచ్చాయని, మానసిక కుటుంబ సమస్యల వలన కొకైన్, తంబాకు, గుట్కా, డ్రగ్స్ వాటికి బానిసలవుతున్నారని, విద్యార్థిగా ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకొని తమపై కేసులు నమోదై తమ భవిష్యత్తుకు అగమ్య గోచరం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలను నిర్వహించి వీటిలో గెలుపొందిన విద్యార్థులకు మొదట, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సైకాలజిస్ట్ డాక్టర్ వివాసవన్, పట్టణ సిఐ వెంకన్న, వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్, డెమో సంజీవ్ రెడ్డి, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యమ ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు పెండెం విజయ్, ఫార్మస్యూటికల్స్ అధ్యక్షుడు మయూష్ హరి, కృష్ణమూర్తి, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాల వందన, చందన, తిరుమల, నిర్మల కళాశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన కెమిస్ట్రీ సోదరులు ఎవరు కూడా దయచేసి పోవద్దు. ఇంకా అన్ని నర్సింగ్ కళాశాలలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు వారి యొక్క ఆరోగ్య శాఖను బట్టి దయచేసి ఇదే విధంగా మొత్తం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు సమాజం ఖరాబ్. వారు నైట్ ఎక్కడ ప్రతి ఊళ్ళల్లో తాగి మంచిగా ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయిలో, ఇంజనీర్ చదువుతున్న అమ్మాయిలో ఆగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? డ్రగ్స్ అలవాటు. డ్రగ్స్ అలవాటు అవుతుంది. ఆ పాడవ వేల కోట్లు సంపాదించి తొమ్మిది సరిలేకుండా ఈ వేల చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కష్టపడి చదువుతున్నారు? ఎందుకు చదువుతున్నారు? బాధ్యత ఉన్నది. మీ అమ్మ నాన్న
వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, కిడ్నీ పడి ఉండొచ్చు, లక్షకాలు ఉండొచ్చు. మేము చెప్పేది ఏంటంటే మీరు పొరపాటు కూడా అలవాటు కాకండి. మీ జీవిత రాష్ట్రమైంది. మనం స్వాతంత్రం వచ్చినప్పుడు పీర చేసాం, అయినా కష్టపడి ప్రపంచంలో 4వ స్థానంలో వచ్చారు. ఎందుకు కష్టపడరు? వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేయలేదు, మెట్టలు తయారు చేస్తున్నారు, బట్టలు తయారు చేస్తున్నారు, ర్యాకెట్లు తయారు చేస్తున్నారు, ప్రపంచం పోతుంది. కానీ ఇప్పుడు దొంగరాలు డబ్బు అడ్డగోలు సంపాదించి కొడుకులు వెళ్ళడం చేసి అమ్మాయిని వెళ్ళడం చేసి సమాజంలో పెడుతున్నారు. దానివల్ల వాడు నాశనం కొంప నాశనం అయితే చెప్తున్నా. మందులు డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇటువంటి సులభంగా మత్తు టాబ్లెట్ కానీ కడుపోయే పుల్లి కానీ ఎటువంటి లేకుండా మేము మా డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్ తో మా మెడికల్ అసిస్టెంట్ అందరినీ సూర్యాపేట ఏ ఎటువంటి కడుపు తీసే గుళ్ళు కానీ డ్రగ్స్ కానీ ఏ లేకుండా చేస్తుంది. ఎందుకు చేస్తామంటే ఒక్క గోళీ పొరపాటు అమ్మినా అయినా రియాక్షన్ అయినా మొత్తం ఇన్నాటి సర్వీస్ మొత్తం పోతుంది. నేను చెప్పేది ఒకటే, మన సంపాదించుకోవాల్సింది చదువుకుంటే ఇప్పుడు కాబట్టి 5 ఏళ్ళ సరిచేస్తారు. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం సర్వనాశ కొద్ది సమాజం అవుతుంది. నేను చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు కదా అడ్డవులు సంపాదించుకుంటే చెప్తున్నా, మీరు ప్రత్యేక కొన్నాళ్ళు కానీ ఇంత వర్క్ చేసి మీ కొడుకుని మీ సొంతం నాటేసుకోవద్దని కోరుకుంటూ వినిపిస్తున్నాను. నేను పొరపాటు మాట్లాడుతున్న అందరూ అధ్యక్షులు సురేందర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారు రమణ గారికి, మన సూపరింటెండెంట్ గారికి మరియు పట్టణ సిఏ గారు వెంకటేష్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఇన్స్పెక్టర్గా ఈగల్ టీంలో పనిచేస్తున్నాను. ఈగల్ టీమ్ అంటే ఎవరికైనా తెలుసా? 1 వే స్పీచ్ ఉండదు, ఇంట్రాక్షన్ ఉంటుంది, లైక్ యువర్ క్లాస్ రూమ్. ఓకే, ఈగల్ టీమ్ అంటే ఎవరికైనా తెలుసా? తెలిసిన చేయండి. తెలియలేదా? వెరీ గుడ్. ఈరోజు మీకు ఈగల్ టీం గురించి చెప్తాను. ఈగల్ టీం దేని మీద పనిచేస్తారు? మత్తు పదార్థాల నియంత్రణపై మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మత్తు పదార్థాలంటే మన సీఏ గారు చాలా వివరంగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు పట్టణంలో జరుగుతుంది. దీని గురించి ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చిండు, దీనిపైన అవగాహన మనకు ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్క మెథడ్లో క్వశ్చన్ మార్క్ కావాలి. అవుతుందా లేదా? అసలు మత్తు పదార్థాలన్నీ అటువంటివి మనకు తెలుసా తెలియదా? తెలిస్తే అవి మనకు అవసరం ఏమి, మన దగ్గరికి ఎందుకు వచ్చారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ కావాలి. ఎక్కడో హైదరాబాద్లో పనిచేసే మేము ఈరోజు మారుమూల ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కొన్ని కారణాలు చెప్తాం. రీసెంట్గా మేము నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఏం కేసెస్ అంటే డ్రగ్స్ లో భాగంగా గాంజా కేసులు చేయడం జరిగింది. అంతకుముందు మేము కొకైన్, హెరాయిన్, చెరాస్ అనేటువంటి డ్రగ్స్ మీద కేసులు చేయడం జరిగింది. అవి సిటీ ప్రాంతాల్లోనే దొరుకుతుండేవి. లగ్జరీ పీపుల్ కొంతమంది అధికంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళ మీద కేసెస్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ గాంజా అనేటువంటిది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎక్కడ దానికి వచ్చిందంటే మన ఇంట్లో వాళ్ళు కూడా కన్జంప్షన్ చేస్తున్నారో లేదో మనం కనిపెట్టలేని పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, సుమారు 200 మంది ఉన్నాం, స్టేజ్ మీద మేమున్నాం. అర్థమైందా? మన ఇంట్లో పిల్లలు కన్జంప్షన్ చేస్తున్నారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ చేంజెస్ అంటే వాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు వృత్తిరీత్యా బిజీ అవుతాం. నేను పోలీస్ ఆఫీసర్ని, నేను వృత్తిరీత్యా బిజీ అవుతా. పొద్దున్న లేకుండా బందోబస్తు ఉంటుంది, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా వారి వృత్తిరీత్యా బిజీ ఉంటాం. సమ్ ఆఫ్ ది బిజినెస్ ఇప్పుడు మెడికల్ షాప్స్ ఉన్నారు కదా, వాళ్ళ బిజినెస్ ఉంటుంది. సంపాదనే ధ్యేయంగా కాకుండా